సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ ను మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా ఏకంగా 300 కోట్లు రాబట్టడంతో విక్టరీతో వర్క్ చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎవరు ఊహించిన డైరెక్టర్ వచ్చి చేరాడు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ వెంకటేష్ ను మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చింది. అందుకే సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీని ఘనంగా ప్రారంభించాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాతో పాటే దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు వెంకటేష్. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ తో దృశ్యం 3 తీస్తున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్. అక్కడ చిత్రీకరణ పూర్తయిన తర్వాత టాలీవుడ్ వరకు వచ్చి మళ్లీ వెంకటేష్ తో దృశ్యం 3 తెలుగు వెర్షన్ తెరకెక్కిస్తాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అయితే త్రివిక్రమ్ దృశ్యం 3 చిత్రాల కంటే ముందే వెంకటేష్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీలో గెస్ట్ రోల్ తో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. సినిమా సెకండ్ హాఫ్ లో చిరుతో కలిసి కావలసినంత వినోదాన్ని అందించబోతున్నాడు. వీటితో పాటు ఇప్పుడు హరీష్ శంకర్ మేకింగ్ లో ఒక మాస్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. హరీష్ తో మాత్రమే కాకుండా వినాయక్ తోనూ మరో మూవీ చేయబోతున్నాడు వెంకటేష్. అలాగే గోపీచంద్ మలినేని తెరకెక్కించే మల్టీ స్టారర్ లోనూ నటిస్తాడట. వీటన్నిటితో పాటు లైన్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం ఉంది. దేవరా ఫస్ట్ పార్ట్ బాగానే ఆడింది. అందుకే మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ దాటినా వైబ్ ఇంచు కూడా తగ్గలేదు. దేవర తిరిగొస్తాడని కొరటాల ప్రకటించగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అయితే అంచనాలకు తగ్గట్లుగానే దేవర సీక్వెల్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఆల్రెడీ తమిళ హీరో శింబు దేవర 2లో భాగం అయ్యాడని ప్రచారం సాగుతోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర. పైగా పాన్ ఇండియా వైడ్ గా మంచి వసూళ్లను అందుకుంది. అంతకంటే మంచి సీక్వెల్ కు స్కోప్ ఉంది. అందుకే ఇండియన్ సినిమాలో సీక్వెల్ కు ఉన్న క్రేజ్ చూసే దేవర సీక్వెల్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 రేంజ్ లో దేవర 2 ఉండబోతోందట. దేవర కథ ఇంకా మిగిలే ఉంది. దేవర ఏమయ్యాడు అనేది తెలియాల్సి ఉంది. అందుకే సీక్వెల్ స్టోరీ కొద్దిగా మార్పులు చేసి సరికొత్త పాత్రలతో సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు కొరటాల. ఇందులో భాగంగానే తమిళ హీరో శింబు కూడా దేవర సీక్వెల్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. మొదటి భాగంలోనే చాలా మంది స్టార్స్ కనిపించారు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటించాడు. సీక్వెల్ కోసం మరింత మంది పాన్ ఇండియా స్టార్స్ ను కొరటాల రంగంలోకి దింపబోతున్నాడు. వారు ఎవరు అనేది సీక్వెల్ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. వన్స్ ప్రశాంత్ నీల్ తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ దేవర సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. అంటే వచ్చే ఏడాదే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది మూవీ రిలీజ్ అవుతుంది. ఈలోపు కొరటాల సీక్వెల్ స్టోరీకి మెరుగులు దిద్దుతూనే ఉంటాడట. మొన్నటి వరకు టాలీవుడ్ లో కుబేరా పేరుతో సందడి చేసింది రష్మిక. ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కొత్త సినిమా రిలీజ్ హడావిడిలో ఉంది. కుబేరాలో కూల్ గా కనిపించింది కదా, ఇప్పుడు అందుకు క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ గోస్ట్ గా కనిపించబోతోంది. సౌత్ సైడ్ కాదు, బాలీవుడ్ లో రష్మిక చేస్తున్న క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. రష్మిక బాలీవుడ్ జర్నీ చాలా డిఫరెంట్ గా సాగుతోంది. అందుకు తగ్గట్లే హిట్స్ కూడా పడుతున్నాయి. ముందు యానిమల్ తో బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో రణబీర్ కు పోటీ పడి నటించి మెప్పించింది రష్మిక. యానిమల్ తర్వాత రష్మిక నటించిన డైరెక్ట్ హిందీ ఫిల్మ్ చావా. ఇది హిస్టారికల్ యాక్షన్ మూవీ. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రష్మిక పాత్రకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఆ తరువాత సల్మాన్ తో కలిసి సికందర్ మూవీ చేసింది రష్మిక. ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమా. ఇది స్త్రీ యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రం. మూవీ పేరు థామా. వచ్చే దీపావళి పండక్కి రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. తన కెరీర్ లో ఫస్ట్ టైం ఘోస్ట్ క్యారెక్టర్ చేస్తోంది రష్మిక. అందుకే ఈ సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏ హీరోయిన్ కెరీర్ కు అయినా హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. కానీ రష్మికకు మాత్రం హిట్స్ తో పాటు టెరిఫిక్ క్యారెక్టర్స్ అంది వస్తున్నాయి. తనని ప్రతిసారి కొత్తగా చూపిస్తున్నాయి. థామా తరువాత కూడా బాలీవుడ్ లో రష్మిక చాలా అంటే చాలా బిజీగా మారబోతోంది. అన్ని కూడా వైవిధ్యమైన పాత్రలతో సర్ప్రైజ్ చేయబోతోంది. పుష్ప సీక్వెల్ గురించి ఐకాన్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఈగర్ గా వెయిట్ చేశారో, యానిమల్ సీక్వెల్ గురించి రణబీర్ ఫ్యాన్స్ అదే విధంగా వెయిట్ చేస్తున్నారు. కానీ సందీప్ వంగా స్పిరిట్ లో బిజీగా ఉన్నాడు. మరి యానిమల్ సీక్వెల్ సంగతి అంటే
ఏకంగా రణబీర్ బయటకు వచ్చి సీక్వెల్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అనేది రివీల్ చేశాడు. సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ హీరోగా నటించిన యానిమల్ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీంతో యానిమల్ సీక్వెల్ గురించి అప్పుడే ఎదురు చూపులు మొదలయ్యాయి. కానీ యానిమల్ డైరెక్టర్ ప్రస్తుతం స్పిరిట్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దీంతో ముందు స్పిరిట్ రిలీజ్ అయితే గానీ యానిమల్ సీక్వెల్ పై క్లారిటీ రాదు అని సైలెంట్ అయిపోయారు. సెప్టెంబర్ 28 రణబీర్ కపూర్ బర్త్డే. దీంతో యానిమల్ హీరో సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చాడు. 2027లోనే యానిమల్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని గుడ్ న్యూస్ చెప్పాడు. యానిమల్ ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. పైగా సీక్వెల్ స్టోరీని ఆల్రెడీ సందీప్ వంగా తనతో డిస్కస్ చేశాడని చెప్పాడు. యానిమల్ పార్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఊరిస్తున్నాడు. రణబీర్ కపూర్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే 2026లోనే స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2027 ప్రారంభంలో రెబల్ మూవీ రిలీజ్ అయితే ఆ వెంటనే యానిమల్ 2 పై సందీప్ వంగా రణబీర్ కపూర్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. యానిమల్ స్టోరీని సందీప్ వంగా డీల్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ ను రణబీర్ పోషించిన విధానం నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే రికార్డ్ స్థాయిలో 900 కోట్ల వసూళ్లు అందించారు. యానిమల్ పార్క్ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. యానిమల్ పార్క్ తర్వాత యానిమల్ కింగ్డమ్ అనే మరో సీక్వెల్ కూడా వస్తుందని గతంలోనే రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.